स्वागत समाधान नमस्त తెలియజేస్తూ ఈ యాత్ర ఇట్లా గాంధీ విగ్రహం వరకు కొనసాగుతుంది. ఈ యాత్ర
రాగన్న గురించి ప్రచారంలో పాల్గొంటున్నా అంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇవాళ మెదక్ జిల్లా అదృష్టవంతులని చెప్తా. ఎందుకంటే ఒక ఇంటలెక్చువల్, ఒక మేధావి మీకు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఎందుకు ఈ ట్యాపింగ్ కథ అన్ని చూస్తున్నారు, ఇవాళ ఉల్టా డాగేస్తున్నారు. ఇవాళ అనుకుంటున్నారు ఇవాళ సిద్దిపేట హరీష్ రావు అడ్డా అని, సిద్దిపేట రఘునందన్ రావు అన్న అడ్డా అయిపోయేది నాకైతే అనిపిస్తుంది. ఇవాళ ఎందుకో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఉనికిని కాపాడుకోవాలంటే వాళ్ళు ఎంఐఎంలో విలీనం కావాలేమో అనిపిస్తుంది నాకు. ఇవాళ ఆ పరిస్థితి ఉన్నది. ఇక కాంగ్రెస్ సంగతి తెలుసు మీకు. ఇవాళ ఒకటే ఒక మార్గం. ఇవాళ మీ యొక్క మెదక్ కాదు, తెలంగాణ భారతదేశం మొత్తం అభివృద్ధి కావాలంటే మోదీ నామము, మోదీ గారి కోటేయాలి, ఇక్కడ రగన్న కోటేయాలి. దేశం మొత్తం కాషాయమయం, దేశం మొత్తం మోదీమయం, దేశం మొత్తం రామమయం కావాల్సిందే మనం చేస్తున్నాము. అందరు కూడా మహిళా సోదరులు అందరు కూడా అందరు కూడా ఇవాళ రగన్నకు ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలలో అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిన బాధ్యత మెదక్ జిల్లా ప్రజలపై, ముఖ్యంగా సిద్దిపేట ప్రజలపై ఉన్నది. సిద్దిపేట వైశ్య సోదరులకు కూడా ఒకటి నేను మనవి చేస్తున్నా. ఇవాళ నిన్నటి వరకు మీరు హరీష్ రావు గుప్పిట్లో ఉన్నారు, బయటికి రావాలి. ఇవాళ మంచి చెడ్డ ఏదున్నా రగన్న ఉంటారు మీకు అండగా అని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ భూ కబ్జాకారులకి ఎవరున్నారో తెలుసు. బీఆర్ఎస్ నుంచి కలెక్టర్, మాజీ కలెక్టర్ ఏముండాయన ఇవాళ 1000 ఎకరాలు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ భూ కబ్జాలు, దౌర్జన్యాలు ఇన్ని చేసి వచ్చారు. కాబట్టి ఇక ముందు ఒక సుస్థిరమైన పాలన రావాలంటే రగన్న కోటేయవలసిందిగా మనవి చేస్తూ మరి సేవ చేసుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన రగన్న గారికి కృతజ్ఞతలు. భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా రథసారథి సోదరుడు మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు, నేటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు కామారెడ్డి శాసనసభ్యులు గౌరవనీయులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, చేసినటువంటి విజయ్ కుమార్ ముదిరాజు గారు, గౌరవనీయులు భారతీయ యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు, జనతా పార్టీని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ ఏమైనా ప్రేముంటే బీఆర్ఎస్ అందరూ పోయి కుర్తి కొట్టడాలు ఎట్లా కొట్టారా? మా ఎమ్మెల్యే రాకుండా ఒకరికాయ కుర్తి కొట్టరా మనం చెప్పుకుంటున్నాం. మేము కొట్టినాం దుబ్బాకల, నేను కొట్టినా ఒక్కనే 100 మంది తోడుకుంటే కూడా గీత గీసి నిలబెట్టినా నేను రాకముందు మీరే గీసినా చెప్తున్నా. 100 మంది పోలీసులు నిలబెడితే కూడా అక్కడ నిలిచిపోయి ఎస్పీ అని చెప్పిన. బస్ స్టాండ్ కాడ నేను కొడితే ఇంకెవరికైనా కొబ్బరికాయ కొట్టాలని చెప్పిన. ఇది ఈ గత పౌరుషాన్ని యాదగిస్తే ఒకసారి ఈ గత ముందులో ఈ గత మీద ఉంటున్నాం, ఈ గత మీద రంగున్నాం. 610 జిల్లు అమలు కావాలని కొట్టాడేటోళ్ళు బరాబర్ ఒకసారి ఆలోచించాలి. నాతో పాటు జై తెలంగాణ మిత్రులందరూ ఆలోచించాలి. సాయంత్రం ఎందుకు రాదు టికెట్, రాజధానికి ఎందుకు రాదు మెదక్ సీటు, సిద్దిపేట ఎందుకు మనం చెప్పలేదో మా సిద్దిపేట బిడ్డలు ఆలోచించాలి. నువ్వు ఉండాలి, నీ ప్రయాణం ఉండాలి, నీ పనులు ఉండాలి. కానీ సిద్దిపేట ఒక్కరంటే ఒక్కరు ఎంపీకి పోటీ చేసేందుకు పనికిరాడు. 300 మంది వకీలు ఉన్నారు, 300 మంది వకీలు ఉన్నారు, 500 మంది డాక్టర్లు ఉన్నారు, వేలాది మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు. పాపమ్మ సాయిరాములు అంటుందంటే జై తెలంగాణ అని బట్ట నింపుకొని కొట్టుకున్నారు ఉన్నారు. ఈయన కూడా చాలా మంది ఇష్టం చూస్తున్నారు. పక్కని ఈ పేరు తీసుకుని ఇబ్బంది పెట్టి నాకు ఇష్టం లేదు. కానీ మన సాయిరాం మాట్లాడాడు, రఘునందన్ నువ్వేంటి అనేది. నేనేందో సిద్దిపేట లేదు సాయి, నువ్వేందో నీ నెత్తి మీద హరీశ్వర ఎన్నిసార్లు నట్టినా కూడా సిద్దిపేట అందరికీ తెలుసు. 2 సార్లు కౌన్సిలర్ వెళ్తే ఆయన 3వ సారి కౌన్సిలర్ కన్నా తీయడు. ఎందుకంటే చైర్మన్ అడుగుతాడు, చైర్మన్ ఇవ్వదు. జీవో 58, జీవో 59 కింద ఎవరో బ్లాక్ రికమెండ్ అయినాయో ఒక్కసారి గాంధీ అక్కడ మాట్లాడదామో వస్తారని అడగాలి. అందుకని దయచేసి ఈ పంచాయతీ హరీష్ పంచాయతీ రఘునందన్ రావు పంచాయతీ కాదు. ఈ పంచాయతీ ఈ దేశం కోసం, ధర్మం కోసం 500 సంవత్సరాలుగా
ఏమైతుందని ఎదురు చూసిన హిందూ బంధువులందరూ కూడా నేను మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇండియన్ అని గర్వంగా ప్రపంచం నలుగురుగా చెప్పుకునే రీతిలో భారతీయుల కీర్తి ప్రతిష్టలు పెంచిన నాయకుడు మా నాయకుడు నరేంద్ర మోదీ గారు. సార్ మీరేం చేసిరు? సార్ మీరేం చేసిరు? 10 ఏళ్ళు బాగా పాలించమని చెప్పారు కేటీఆర్ గారు. ఇక నా దోస్తు, నా వ్యాపార భాగస్వామి, అన్నింటిలో పార్ట్నరు, అందుకని ముందుగా ఎంపీ డిక్లేర్ చేస్తున్నాని రంజిత్ రెడ్డి అని డిక్లేర్ చేసిండా? ఈ మంత్రి ఊరిలో మాట చెప్తాడు. ఏం చెప్తాడు? టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేటట్టు ముందట నేను రాను బిడ్డ సర్కారు దవాఖాన కానీ వాగేటున్నాడు. ఇక టీఆర్ఎస్ వచ్చినట్టు అందరూ మేమొస్తామని తారెక్కిరాడు అన్నాడు దాకా. ఇవాళ ఏమైతుంది? సారు నీకో దండం, నీ దారుకో దండం, నీ బీఫాంకో దండం అని రంజిత్ రెడ్డి మొదలు పెడితే కడియం కావేదాకా సారుకో దండం అని దిగి ఉరుకుతా ఉన్నారు. ఇలా కారును వదిలిపెట్టిపోతున్నారు. ఎందుకు వచ్చింది ఈ దుస్థితి? మనుషుల్లా చూడలేదు, ఎమ్మెల్యేలను గౌరవించలే, ఒక్కరిని కూడా అధికారం అనేటువంటి అహంకారంతో మనుషులు గౌరవించాలి. కాబట్టి ఇవాళ నీ సిద్దిపేటలో 20 ఏళ్ళు ఎమ్మెల్యే సార్లు మంత్రి అయినాక ఏమి కానటువంటి ఒక చిన్న పిల్లగాడు కొబ్బరికాయలు ఎట్లా కొడతామని ఒక్కడు అంటలేడు. ఇది నీ ప్రజలు నీకు ఇస్తున్నటువంటి గౌరవం. హరిశాలు ఒకసారి గుర్తుంచుకోవాలి. అధికారం ఉంటే ఎగిరెగిరి పడితే పెట్టి ఉన్నది. 3 ఏళ్ళ కౌన్సిలర్ గట్టిగా మాట్లాడితే, మీ మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే మరి కోర్టులో రద్దు పెట్టిరు. ఏం పెట్టిరు? రద్దు పెట్టిరు. ప్రతి భార్యాభర్తలు ఆలుమోహలు ఏమని మాట్లాడుతున్నారు. ఇందరూ అకేవలంగా తెలంగాణ ఇంటికి కొడుకు కోడలు తెచ్చుకుంటే, కొడుకు కోడలు మాట్లాడుకుంటే అసంత పోతుంది. ఇది తెలంగాణ సంస్కారం. వీళ్ళేం చేసిరు? కోడలు పోయినారు, కొడుకు పోయినారు, అల్లుని పోయినారు, ఆఖరికి బిడ్డ కోడు కూడినారు. విన్నారా? ఇది తెలంగాణ ప్రజల పరిస్థితి. ఏమొచ్చింది? ఆఖరికి ఏమొచ్చింది? శ్రీకృష్ణ జన్మస్థానం వచ్చింది. ఈ ఎన్నికలు 3వసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి ఎవరికి నచ్చినా నచ్చకున్నా, ఏ టీవీకి ఇష్టమున్నా కష్టమున్నా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏం చెప్తున్నారు? సిరిపడ చెప్పాలా? కరీంనగర్ ఎంపీ ఎవరు గెలుస్తున్నారు? నేను చెప్పలే. వినోదరావు గారిని ఎవరో టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే వచ్చారు. జైరాబాద్ లో గెలుస్తారా? సికింద్రాబాద్ లో గెలుస్తారా? మరి ఏ గెలవడం? మెదక్లో గెలిస్తే ఏమవుతుంది? ఒక్కడికి వెళ్తే ఏమవుతుంది? ఈయన కూడా జల్దీ ఉంటాడు. దానికి అందుకని పొరపాటున కారు కోటేస్తే అది మరి ఏం ముడుతుంది? మోడీ సైకి ముడుతుంది. దేనికి ముడుతుంది? మోడీ సైకి ముడుతుంది. 2018లో చంద్రశేఖరరావు గారు 2వసారి ముఖ్యమంత్రి అయినాక ఓ మాట అన్నారు. కారు 16 ఢిల్లీలో సర్కారు అన్నారా? సింగిల్ డిజిట్ కొట్టిందా? 90 సీట్లు సింగిల్ డిజిట్ వచ్చారు. ఆ రోజు చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినో ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నావు? నేను వాళ్ళ అంక ముందరు వచ్చినా ఏ బిందెలు ఉన్నాయి? ఖాళీ బిందెలు ఉన్నాయి. మరి బిందెలు రావాలంటే చెయ్యి కేసి 17 మందిని గెలిపించమంటుంది. ఎంతమందిని? 17 మందిని గెలిపితే ఎవరైతారు ప్రధానమంత్రి? ఎవరైతారు? రేవంత్ రెడ్డి మోడీ అవుతాడని చెప్తలేడు. ఎవరైతారు? ఎవరు? గట్టిగా చెప్పూరి. ఇప్పుడే తుప్పు కూడా వచ్చింది. అప్పు ఎవరు? అప్పు ప్రధానమంత్రి అవుతాడా? కలనవుతాడా? ఈయన నాడు కలన నాడు మరు జన్మలో కూడా నాడు పప్పు అవుతాడా? మరి నా కాంగ్రెస్ కూడా ఏమవుతుందో ఒకసారి ఆలోచించాలి. ఇప్పటికే కరెంట్ వస్తలేదు, నీళ్ళు వస్తలేవు. కొట్లాడితే మా కూడలికి నీళ్ళు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చిందా? ఎప్పుడైతే వాళ్ళ లంక బిందెలు లేవు, కానీ అప్పుడే కాంగ్రెస్ పార్టీ కథమైంది.
మరొకసారి ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారు రోజుకు 18 గంటలు గత 20 సంవత్సరాలుగా ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకొక నాయకుడు కాదు. అవినీతికి ఆస్కారం లేకుండా, తప్పుడు పనులు చేయకుండా, గరీబుల కోసమే పుట్టిన పార్టీగా ఇంటి ముంగడ బాత్రూమ్ దగ్గర నుంచి మొదలుకుంటే ఆఖరికి అందరికీ పెట్టే వైకుంఠ రామం దాకా పైసలు ఇచ్చి ప్రజల కోసం కష్టపడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించాలి. మనకు పిల్లలుంటే పొద్దుగలలో పార్టీలో సాయంత్రం 12 గంటలు వచ్చి ముందాడితే మంచిగా ఉంటుంది. మనకు పిల్లలు లేకపోతే పక్కింటి వాళ్ళని ముందాడితే ఒక్కసారి 2 సార్లు ముందాడితే మంచిగా ఉంటుంది. పక్క ఎంపీ దగ్గరికి, పక్క ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఎన్నిసార్లు ఫోటో తీస్తారు? మీ పిల్లలు మీకు ఉండాలా, పక్కోడు ఉండాలా? కరీంనగర్ ఎంపీ గెలిచిరు, నిజామాబాద్ ఎంపీ గెలిచిరు, మీరు రోజు పక్కల దగ్గర ఫోటో దిగండి. మెదక్ గడ్డ మీద కాషాయంలో ఎగురాల్లో ఎగురాల్లో సిద్దిపేట ఎన్ని రావాలి? మన కోర్టు ఎన్ని రావాలి? వస్తాయా? కొట్టారు కదా గీత గీసి చెప్తున్నాం. హరీష్ రావుకి చెప్తున్నామా? నువ్వు హరీష్ రావు గారు గీత గీసి చెప్తున్నావు. నువ్వు సర్పంచ్కి 25 లక్షలు ఇప్పిస్తున్నావట. ఇప్పి ఒక్కొక్క సర్పంచ్కి వెంకటరావు గారి దగ్గరికి 25 లక్షలు ఇప్పిస్తుండట. ఎంపీడీసీకి 10 లక్షలట. ఎందుకంటే ఓట్లకి ముందు రోజు 2,000 పైసలు తీసుకుంటే ఓటేస్తారా? నేను సర్పంచులకు ఎంపీడీసీలకు కూడా సవినయంగా 2 చేతులు జోడించి అప్పీల్ చేస్తున్నా. ఒక్కొక్క సర్పంచ్ 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు అప్పులైంది. అయినా టెన్యూర్ అయిపోయిందా? మేలో ఈ ఎలక్షన్ అయితే జూన్లో మీ ఎలక్షన్ వస్తుందా రాదా? అప్పుడు మళ్ళా వెంకటరామ రెడ్డి కనబడతాడా? ఎవరు ఇచ్చినవి లోపల పెట్టుది. ఓటు దేనికి వేయమని చెప్పాలి? దేనికి 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 అన్న అంటలేదు. గడిగా చెప్పాలి. దేనికి చిన్న దేనికి వేయాలి? నమ్మలం గుర్తుకెళ్ళాలి. చెప్తారా? నమ్మల్లా? సిద్దిపేటలో చెప్తాయా? లక్షన్న సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి. 20 ఏళ్ళ కూడా ఒక్కరినే గెలిపిస్తే ఒక అవకాశం వచ్చింది. నరేంద్ర మోడీ గారి ఒక నాయకుడి నాయకత్వంలో ఒక ఆలోచన చేయమని చెప్పి మీ అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ 500 సంవత్సరాలుగా ఎవరికి చేతనైనటువంటి పని ఎవరు చేసిరు? అయోధ్య అయిపోయిందా? కొన్నేదో మాస్కులు వేస్తే నీళ్ళలో పోయినా మోడీ గారు ఏడికి పోయిరు? ద్వారకా ఏం కడతా అని చెప్తున్నారు. ఏం కడతారు? ఏముంది ద్వారకలో? ఉంటుందా? ఏం కలదు. గదే రబ్బర్ చెప్పులు, గదే ఇన్నోవా కారు, ఏముండదు. మా ఎమ్మెల్యే సార్ కనీసం మెడలో కొడుతుంది, గడియారం ఉండదు, ఓ ఉంగరం ఉండదు. ఎంత గరీబోడు, అగ్గిపెట్ట కూడా లేదు జేబుల. అంత మంచివాడు పాపం ఆయన. కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై శ్రీరామ్. రంగనాయక గట్టిగా జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం గుర్తుకే. ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యక్రమైనటువంటి భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ పంపించి అక్కడ నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మెదక్ పార్లమెంట్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అది నేషనల్ హైవే కావచ్చు, అలాగే రైల్వే లింకులు కావచ్చు, కొత్త రైల్వే లైన్లు కావచ్చు, బ్రాడ్ గేజ్లు, అలాగే ఎలక్ట్రిక్ లైన్లు, డబ్లింగ్లు, అవసరం పడితే ఎయిర్పోర్ట్లు కూడా వేసే పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు అన్న. నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు దుబాయ్ పోవాలంటే మన చేతిలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా పక్కన పెట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావని ఈనంగా చూసే పరిస్థితిలో ఇవాళ భారతీయ సంతతి అని చెప్పి భారతదేశ పౌరులంటే దుబాయ్లో కూడా గౌరవించి ఆలయాలు కట్టినటువంటి సందర్భం మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఇచ్చినటువంటి అన్ని పనులు కూడా గ్రామ పంచాయతీలు కానీ, మోర్లు కానీ, రోడ్లు కానీ, ఆ ఎల్ఈడి లైట్లు కానీ, చెట్లు కానీ, చెట్ల చుట్టూ ఉన్న కంచె కానీ, ఇవాళ ఉన్నటువంటి వాటర్ ట్యాంకర్లు కానీ, దానికి గుంజే చెత్త గుంజే ట్రాలీలు కానీ, ఆఖరికి మనం చనిపోతే వైకుంఠ ధామం కానీ, ఇవాళ ఉన్నటువంటి ప్రకృతి వనం కానీ, కోతుల వనం కానీ, క్రీడా ప్రాంగణం కానీ, ఇవన్నీ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. ఇవాళ పల్లెల్ని అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ గారు.
ఇలాంటి ఆ నాయకుని అనుచరుడైనటువంటి రఘునందన్ రావు గారు ఇలా మెదక్ పార్లమెంటు ద్వారా అభ్యర్థిగా గెలుపొంది పార్లమెంటుకు వెళ్తే పార్లమెంటు సభ్యుడిగా అక్కడికి వెళ్తే అభివృద్ధి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా ఎన్నో ఏళ్లుగా ఏదైనా ఒకటి ఆలోచించుకోవాలి. జీవితంలో ప్రతి ఒక్కరు వెనక్కి తిరిగి చూసుకుంటూ ముందుకు ప్రయాణం చేస్తే ఎక్కడి నుంచి వచ్చాం, తిరిగి ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అనేది అర్థమవుతుంది. కానీ అధికారం ఉంది కదా, అహంకారంతో ఇష్టం ఉన్నట్టు చూసి మనుషుల్ని మనుషుల్లాగా కాదు, మంత్రులు వస్తే దుకాణాలు బంద్ చేసి అరెస్ట్ చేసి పోలీసులను లైన్ మీద నిలబెట్టినటువంటి ఇవాళ కేటీఆర్ హరీష్ రావు గారు ఇవాళ ఎటువైనా కనీసం ఒక్క జీప్ వచ్చే పరిస్థితి లేదు. ఏది శాశ్వతం కాదు. కానీ వ్యక్తిత్వం, మనిషి లక్షణం, 10 మందికి ఉపయోగపడే మానవత్వం మాత్రము అది పర్మనెంట్, అది జీవితకాలం శాశ్వతంగా ఉంటుంది. మనం చనిపోయినా మనల్ని గుర్తిస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. కానీ పదవులే శాశ్వతం అనుకొని అహంకారంతో మెదిలినటువంటి ఈ వ్యక్తులకు గుణపాఠం చెప్పినటువంటి ఈ తెలంగాణ ప్రజలు తిరిగి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఇవాళ అన్ని ఎంపీ సీట్లను గెలిపించి ఇవాళ పార్లమెంట్ పంపే పరిస్థితి వచ్చింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కష్టం, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం అని భావిస్తూ అందరం కూడా తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లకు 17 సీట్లు, ఆఖరికి హైదరాబాద్ లో ఉన్న మాధవిలతక్క గారు కూడా గెలిచే పరిస్థితికి వచ్చింది. కాబట్టి 17కు 17 గెలిపించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల్ని, గెలిచేటట్టు పనిచేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుడు, జిల్లాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.